10 Max, Insta, Twitter, Facebook, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైనా హడావిడి అంతా మీసాల పిల్లదే. ఆ రేంజ్ లో మీసాల పిల్ల ప్రోమో సాంగ్ పై రీల్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. దీంతో ఫుల్ లిరికల్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ పడింది. మన శంకర వరప్రసాద్ గారి నుంచి విడుదలైన మీసాల పిల్ల ఫుల్ లిరికల్ అందరి అటెన్షన్ ని గ్రాప్ చేస్తోంది. దసరా రోజు మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి విడుదలైన మీసాల పిల్ల సాంగ్ ప్రోమోతో పండగ చేసుకున్నారు చిరు అభిమానులు. జస్ట్ 58 సెకండ్లతో వచ్చిన ఈ సాంగ్ ప్రోమోలోని మెగాస్టార్ చిరంజీవి గ్రేస్ఫుల్ స్టెప్స్ కి ఫిదా అయ్యారంతా. చిరంజీవికి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన సింగర్ ఉదిత్ నారాయణ్ లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమాలో పాడడంతో మీసాల పిల్ల సాంగ్ పై నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీ జనరేట్ అయింది. ఫైనల్లీ మీసాల పిల్ల ఫుల్ లిరికల్ సాంగ్ మెగా అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేసింది. మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి మీసాల పిల్ల ఫుల్ లిరికల్ రిలీజ్ అయింది. మెగా గ్రేస్ అంటూ ముందు నుంచి హడావిడి చేస్తూ వస్తున్న ఈ ఫస్ట్ లిరికల్ లోని చిరంజీవి గ్రేస్ ఫుల్ స్టెప్స్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తున్నాయి. చిరు గ్రేస్ ని మ్యాచ్ చేస్తూ భీమ్స్ అందించిన ట్యూన్స్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు మెగా ఫ్యాన్స్. సాంగ్ లోని చిరు నయన్ కెమిస్ట్రీకి ఫిదా అవుతున్నారంతా. ఉదిత్ నారాయణ్ వోకల్స్ లో వచ్చిన ఈ సాంగ్ మెగాస్టార్ హిట్ లిస్ట్ లో చేరిపోవడం పక్కా అంటున్నారు. అంతేకాదు సాంగులోని చిరంజీవి గ్రేస్ ఫుల్ మూమెంట్స్ మెస్మరైజ్ చేస్తున్నాయంటున్నారు మెగా అభిమానులు. మీసాల పిల్ల ఈ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో మన శంకర వరప్రసాద్ గారు మ్యూజికల్ ఆల్బంపై ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. సినిమాలో 4 పాటలు మాత్రమే ఉంటాయని ముందుగానే కన్ఫర్మ్ చేశారు అనిల్ రావిపూడి. మెగా గ్రేస్ తో అంటూ వచ్చిన మీసాల పిల్ల ఇన్స్టంట్ హిట్ అవడంతో సెకండ్ సింగిల్ మెగా క్లాస్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఎగ్జైట్ అవుతున్నారు. దీనికి తోడు థర్డ్ సింగిల్ మెగా స్వాగ్ తో ఉంటుందని క్యూరియాసిటీ పెంచేశారు. ఇక ఫోర్త్ సింగిల్ మెగా విక్టరీ మాస్ అంటూ చిరు వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చే సాంగ్ పై ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. దీంతో మన శంకర వరప్రసాద్ గారు మ్యూజికల్ గాను రఫ్ ఆడించడం పక్కా అంటున్నారు మెగా ఫ్యాన్స్. మాస్ జాతర నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సరిపోదంటున్నారు రవితేజ అభిమానులు. వీ వాంట్ మోర్ అంటూ హడావిడి చేస్తున్నారు. అసలే సినిమా 2 వారాల్లో థియేటర్స్ లోకి వస్తుంది. మరి సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవ్వాలంటే ప్రమోషన్స్ జాతర ఓ రేంజ్ లో ఉండాలంటున్నారు మాస్ మహారాజా ఫ్యాన్స్. రవితేజ మాస్ జాతర సినిమాని పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు డైరెక్టర్ భాను భోగవరపు. ధమాకా తర్వాత ఈ సినిమాలో రవితేజతో మరోసారి జోడీ కట్టింది శ్రీలీల. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ లో రవితేజ శ్రీలీల కెమిస్ట్రీ ఆడియన్స్ లో సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. ఇక సాంగ్స్ లో అయితే రవితేజ ఎనర్జీ, శ్రీలీల గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు మాస్ మహారాజా అభిమానులు. అయితే సినిమా రిలీజ్ కి 2 వారాల టైం మాత్రమే ఉండడంతో ట్రైలర్ అప్డేట్ తో పాటు మరింత ప్రమోషనల్ కంటెంట్ కావాలని సితారా నిర్మాతలని రిక్వెస్ట్ చేస్తున్నారు రవితేజ ఫ్యాన్స్. రవితేజ మాస్ జాతర మూవీ ట్రైలర్ అప్డేట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు. దీంతో పాటు మరింత ప్రమోషనల్ కంటెంట్ కావాలంటున్నారు. అసలే వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న సినిమా, అందులోనూ 2 వారాల్లో థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్న సినిమా. ప్రమోషన్స్ ఎలా ఉండాలని, ఎంత హంగామా చెయ్యాలని అడుగుతున్నారు. దీంతో ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కి మించి ఎంటర్టైన్మెంట్ కావాలని సోషల్ మీడియాలో మాస్ జాతర మేకర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు మాస్ మహారాజా అభిమానులు. మాస్ జాతర సినిమాపై గ్లింప్స్ తోనే మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీనికి తోడు సినిమాలో రవితేజ పోలీస్ క్యారెక్టర్ చేస్తూ ఉండడం, అందులోనూ ఫస్ట్ టైం రైల్వే పోలీసుగా చేస్తూ ఉండడంతో మాస్ మహారాజా ఇచ్చే ఎంటర్టైన్మెంట్ పై క్యూరియాసిటీ పెరిగిపోయింది. భీమ్స్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా నుంచి విడుదలైన 3 పాటలు ఇన్స్టంట్ హిట్ అవడమే కాకుండా చార్ట్ బస్టర్స్ గా అదరగొడుతున్నాయి. ఇంత పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తున్న మాస్ జాతర రవితేజకి కంబ్యాక్ సినిమా అవుతుందని హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. మరి చూడాలి అభిమానుల రిక్వెస్ట్ ని కన్సిడర్ చేసి సితారా నిర్మాతలు మాస్ జాతర ట్రైలర్ అప్డేట్ తో పాటు ప్రమోషన్స్ ని ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారో అనేది. నక్కతోక తొక్కి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినట్లుంది శ్రీలీల. చేసిన సినిమాల్లో హిట్స్ తక్కువున్నా క్రేజీ ఆఫర్స్ మాత్రం పట్టేస్తోంది. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్ లో సినిమాలు చేస్తున్న శ్రీలీల ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. దీనికి సంబంధించి వచ్చిన అప్డేట్ సినిమాపై ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. కెరియర్ ను జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టిస్తోంది శ్రీలీల. తోటి హీరోయిన్స్ కి టఫ్ ఫైట్ ఇస్తూనే స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్స్ పట్టిస్తోంది. లేటెస్ట్ గా శ్రీలీలకి సంబంధించి వచ్చిన అప్డేట్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది.
రెడీ స్టడీ ఫైర్ మిర్చి లగ్నేవాలీ హే అంటూ విడుదలైన శ్రీలీల ఏజెంట్ మిర్చి పోస్టర్ ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. ఆగ్ లగాదే అంటూ వచ్చిన ఈ ఏజెంట్ మిర్చి అప్డేట్ శ్రీలీల లిస్ట్లోకి మరో బాలీవుడ్ సినిమా వచ్చి చేరిందా అని డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. ఆల్రెడీ హిందీలో అనురాగ్ బసు డైరెక్షన్లో కార్తిక్ ఆర్యన్తో ఆషికీ 3 తూ మేరీ జిందగీ హే సినిమా చేస్తోంది శ్రీలీల. నార్త్ తో పాటు సౌత్ లోనూ బిజియెస్ట్ హీరోయిన్ గా దూసుకుపోతోంది శ్రీలీల. ధమాకా తర్వాత రవితేజతో మరోసారి జోడీ కట్టిన మాస్ జాతర సినిమా ఈ నెల 31న రిలీజ్ కి రెడీ అవుతోంది. మాస్ జాతర సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోనూ నటిస్తోంది శ్రీలీల. పవన్ తో శ్రీలీల ఫస్ట్ టైం జోడీ కట్టడంతో ఈ ఇద్దరి కెమిస్ట్రీపై క్యూరియస్ గా ఉన్నారు ఆడియన్స్. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ విడుదలకి రెడీ అవుతోంది. శ్రీలీల కోలీవుడ్ లోనూ క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. పరాశక్తి సినిమాలో శివకార్తికేయన్కి జోడీగా నటిస్తోంది శ్రీలీల. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రవి మోహన్, అథర్వ మురళి కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. డిఫరెంట్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో సుధా కొంగర డైరెక్ట్ చేస్తున్న పరాశక్తి సినిమా 2026 జనవరి 14న విడుదలకు రెడీ అవుతోంది. ఇలా అన్ని ఇండస్ట్రీల్లో క్రేజీ ఆఫర్లు పట్టేస్తూ లక్కీ గర్ల్ గా దూసుకుపోతోంది శ్రీలీల. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బాలీవుడ్ బాట పట్టబోతున్నారా? సౌత్ లో మంచి సక్సెస్ రేట్ ఉన్న దిల్ రాజు బ్యానర్ లో బాలీవుడ్ టాప్ స్టార్స్ నటించేందుకు రెడీ అవుతున్నారా? ప్రెజెంట్ ఫిలిం సర్కిల్లో వైరల్ అవుతున్న ఈ న్యూస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాని హిందీలో తీసేందుకు రెడీ అవుతున్నారట దిల్ రాజు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాని బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ తో చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎక్కడా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినా ఈ వైరల్ న్యూస్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. అంతేకాకుండా బాక్సాఫీస్ దగ్గర 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ ని హిందీలో తెరకెక్కించే డైరెక్టర్ ఎవరా అని చర్చించుకుంటున్నారంతా. ప్రజెంట్ అక్షయ్ కుమార్ హైవాన్ సినిమాలో నెగటివ్ రోల్లో నటిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ లో అక్షయ్ కుమార్ తో పాటు సల్మాన్ ఖాన్ కూడా నటించే ఛాన్స్ ఉందనే న్యూస్ వైరల్ అవుతోంది. సల్మాన్ ఖాన్ నటించే ఈ తెలుగు సినిమాని వంశీ పైడిపల్లి తెరకెక్కించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, మరికొన్ని రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. వంశీ పైడిపల్లి చివరిగా దిల్ రాజు బ్యానర్ లో దళపతి విజయ్ తో వారసుడు సినిమా చేశారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్, అపూర్వ లఖియా డైరెక్షన్ లో బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ సినిమా చేస్తున్నారు. దిల్ రాజు బాలీవుడ్ వైపు అడుగులు వేసేందుకు రెడీ అవుతున్నారనే న్యూస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. దీంతో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్న దిల్ రాజు బాలీవుడ్ లో ఎంతవరకు సక్సెస్ అవుతారనే చర్చ మొదలైంది. ఎందుకంటే బాలీవుడ్ బాట పట్టిన తెలుగు నిర్మాతల్లో ఒక మైత్రి ప్రొడ్యూసర్స్ మినహా ఎవ్వరికీ అంతగా కలిసి రాలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో అల్లు అరవింద్ చేసిన గజనీ తర్వాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ చూడలేదు. అలవైకుంఠపురంలో సినిమాకి రీమేక్ గా వచ్చిన షెహజాదా డిజాస్టర్ గా నిలిచింది. మరి దిల్ రాజు బాలీవుడ్ బాట పట్టేందుకు రెడీ అవుతున్నారనే వైరల్ న్యూస్ నిజమవుతుందో లేక రూమర్ గానే మిగిలిపోతుందో వెయిట్ అండ్ సీ. కేరామ్ మూవీ సెన్సార్ పూర్తి. బుక్ మై షోలో నంబర్ 1 ప్లేస్ లో డ్యూడ్ ట్రెండింగ్ లో తెలుసు కదా ట్రైలర్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ మూవీకి ఏ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. సినిమా రన్ టైం 2 గంటల 20 నిమిషాలుగా ఉన్నట్లు తెలుస్తోంది. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ శనివారం థియేటర్స్ లోకి వస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా సినిమా ట్రైలర్ 3 మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకొస్తుంది. ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమా తెలుగు స్టేట్స్ సహా తమిళనాడులో బుక్ మై షో యాప్ లో నంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. మమితా బైజు హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తుంది. ధ్రువ్ విక్రమ్ హీరోగా నటిస్తున్న బైసన్ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. బైలింగ్వల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో ఈ నెల 17న, తెలుగులో ఈ నెల 24న థియేటర్స్ లోకి వస్తుంది. విష్ణు విశాల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఆర్యన్ సినిమా నుంచి ఐ యామ్ ద గాయ్ ఫస్ట్ సింగిల్ విడుదలైంది. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు నుంచి అసుర ఆగమనం అప్డేట్ ఈ బుధవారం విడుదల కానుంది. రోహిత్ కేపీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. సుధీర్ బాబు జటాధర నుంచి పార్టీ సాంగ్ తెలుగు వెర్షన్ లిరికల్ ఈ బుధవారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆల్రెడీ రిలీజ్ అయిన హిందీ వెర్షన్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఒక మంచి ప్రేమ కథా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. హిమాంశు పోపురి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు అక్కినేని కుటుంబరావు. ఆహాలో ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ షోకి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు బ్రహ్మానందం.
ఇందుకు సంబంధించి విడుదలైన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సో వ్యూయర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి 10 మార్క్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బాయ్. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.